మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. అనంతపురం నగరంలో మనం ఉన్నాము. టీటీడీ కళ్యాణ మండపం దగ్గర నుంచి తపోవనంకి వెళ్ళేటటువంటి రోడ్డు. ఇక్కడ అయితే 2 కల్వర్ట్లు వస్తాయి. అసలు మోరీలు ఇక్కడ కట్టాల్సిన పరిస్థితి ఉంది. రోడ్డు మాత్రం 60 అడుగుల రోడ్డు ఉన్నప్పటికీ మాత్రం ఈ కల్వర్ట్లు చూడవచ్చు. ఇక్కడ కాలువలు చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్స్పెషల్ ఇక్కడ వర్షం వచ్చినప్పుడైతే మాత్రం ఈ వాటర్ ఫ్లో ఎక్కువైపోయి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లల్లో కూడా వెళ్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ దారుణంగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం. అయితే ఇక్కడ చాలామంది నాయకులు ఇక్కడ వచ్చినటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ కల్వర్ట్లు కడతాము, మోరీలు కడతామని చెప్పేసి చాలామంది చెప్పారు. కానీ ఇంతవరకు ఆ రకంగా ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి అని చెప్పేసి ఇక్కడ స్థానికులు వాపోతున్నారు. అయితే మరోవైపు ఇదే కాలంలోనే మొత్తం టౌన్కి, అనంతపురం టౌన్కి సరఫరా అయ్యేటువంటి మంచినీటి పైప్ లైన్ కూడా ఉంటుంది. ఈ పైప్ లైన్ కూడా డ్యామేజ్ కాకుండా ఇక్కడ ఏదైతే ఉందో బ్రిడ్జిలు కట్టాల్సిన పరిస్థితి. ఇటువంటి 2 ఉన్నాయి. ఇక్కడైతే రోడ్డు చాలా వెడల్పుగా ఉంది. కాకపోతే ఈ బ్రిడ్జి దగ్గరకు వచ్చే లోపల చాలా ఇబ్బందికరమైన పరిస్థితి చూడవచ్చు. మనం వాహనాలు 2 వచ్చాయంటే మాత్రం ఒకవైపు ఆపుకొని ఒకవైపు వెహికల్స్ వెళ్లాల్సిన పరిస్థితి. ఎందుకంటే నగరం నడిబొడ్లో ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి నేపథ్యం, రాజకీయ నాయకులు చాలా మంది వచ్చి ఇక్కడ పరిస్థితి చెప్పారు. మేము ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం. అయితే మాత్రం ఇక్కడ ఎవరు పట్టించుకున్న పాపాన పోలేదు. అందులో ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అయితే నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ కల్వర్ట్లు నేను పూర్తి చేయిస్తానని చెప్పినటువంటి నేపథ్యం. అయినప్పటికీ 100 రోజులు అయినప్పటికీ ఇంకా దీని గురించి పట్టించుకోలేదు. కనీసం ఎంపీ గారు మా వైపు దృష్టి సారించండి అంటూ స్థానికులు కోరుతున్నటువంటి నేపథ్యం. మరి వారి స్థానికులు ఏం చెప్తారు, వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అదే మనమైతే ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపం నుంచి తపోవనంకి వెళ్ళే రోడ్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి 2 బ్రిడ్జిలు మాత్రం చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితిని స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా వర్షం వచ్చినప్పుడైతే మాత్రం వాటర్ ఫ్లో ఇళ్ళకి కూడా వస్తున్నటువంటి నేపథ్యం. అందులో ముఖ్యంగా ఎంపీ కూడా, ప్రస్తుతం ఉన్న ఎంపీ పోయిన ఎన్నికల ప్రచారంలో భాగంగా నేను గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఈ బ్రిడ్జిలు 2 కంప్లీట్ చేస్తానని కూడా చెప్పినటువంటి నేపథ్యం. అయితే వీళ్ళు కోరుతున్నది ఒకటే, మాకు బ్రిడ్జిలు నిర్మించండి దయచేసి, రాజకీయాలకు అతీతంగా. గతంలో కూడా ఎవరు చేయలేకపోయారు, ఇప్పుడైతే మాత్రం నిర్మించండి అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఇంకా వారి మాటలో ఏం చెప్తారు, వారి మాటలు వినే ప్రయత్నం చేస్తారు. సార్ మీ డిమాండ్ ఏంటి సార్? మా డిమాండ్ ఒకటే డిమాండ్ సార్. ఇప్పుడు ఇక్కడ కొంచెం సన్న వర్షం వచ్చినా కానీ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. గత ప్రభుత్వంలో కూడా మేము చాలా మందికి అడిగినాము. ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా ఇక్కడికి ఎంపీ గారు ప్రచారం వచ్చినప్పుడు కూడా మేము గెలిస్తే వేసిస్తామనేసి వాళ్ళు చెప్తున్నారు. ఇంతవరకు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఏదైతే సమాధానం చెప్పినది ఏం లేదు. ఇక్కడ నుంచి మనం తప్పని నేషనల్ హైవే రోడ్ ఇది. ఎన్ని వెహికల్స్ టోటల్ టౌన్లోకి పోవాలంటే ఈ రోడ్ నుంచే పోవాలా. ఇక్కడ నుంచి మనకి అక్కడికి వెళ్ళేదానికి దాదాపు అంటే 15 నిమిషాలు టైం అవుతుంది. ఒక వెహికల్ వస్తే ఇంకొక వెహికల్ నిలబెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. వర్షంలో ఎవరన్నా కానీ సన్నబానే 2 వీలర్స్ కానీ చాలా మంది వంకలో పడిన కాలాలు కూడా ఉన్నాయి. ఈ దృష్టి కొంచెం మీరు ఎమ్మెల్యే కానీ ఎవరైనా కానీ ఎంపీ కానీ ఎవరైనా ఎంపీ అయినా కానీ మనకి దీని మీద సంబంధించి ఎంత వీలైన తొందరలో మనకి బ్రిడ్జి చేయాలనేసి మనం కోరుకుంటున్నామండి. ఏం చెప్తారు? ఎందుకంటే ఈ బ్రిడ్జి అనేది వర్షం వచ్చినప్పుడు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్తున్నారు. ఏంటి మీరేం చెప్తారు? మాకు ఇక్కడ సార్ చాలా పోవడానికి, టౌన్లోకి పోయేకి వచ్చేకి చాలా ఇబ్బంది. వర్షం వచ్చినారంటే ఇంకా పోవాలంటే చిన్నపిల్లలు స్కూల్ చర్చి స్కూల్ పోవాలన్నా, ఇంకోటి స్కూల్ పోవాలన్నా, టౌన్లోకి 5 పోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. దయచేసి మీరు ఎలక్షన్లో చెప్పిన ప్రకారంగా గెలిచిన వెంటనే మీ 2 బ్రిడ్జిలు తయారు చేస్తాము, ట్రాఫిక్ ఏం అంతరాయం కలగకుండా ఉంటుంది అని చెప్పినారు. అయినా మీరు గెలిచారు కాబట్టి దయచేసి మీరు తొందరగా ఈ బ్రిడ్జిలు 2 కంప్లీట్ చేసి మాకు ప్రజలకు వచ్చి పోయేకి, తపోనగర్ నుంచి టౌన్లోకి పోవాలన్నా, టౌన్లో నుంచి తపోనగర్ పోవాలన్నా, బైపాస్ పోవాలన్నా కానీ చాలా ఇబ్బందికరం ఉంది. స్పెషల్గా స్కూల్ పిల్లలు ఇక్కడ బ్రిడ్జికి దగ్గరికి వస్తానే ట్రాఫిక్ చాలా జామ్ జరుగుతుంది. ఎదురు బదులు వెహికల్ వచ్చిందంటే పోయేకి కష్టంగా ఉంటుంది, పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళు ముందుకు పోరు, వీళ్ళు ముందుకు పోరు, మధ్యలో వచ్చి నిలబడిపోతారు. స్కూల్ పిల్లలు పోవాలంటే టైం సరిగ్గా పోలేకుండా పోతుంటారు, టైం లేట్ అయిపోతుంది. దయచేసి మీరు ఏదన్నా కానీ తొందరగా మాకు ఈ బ్రిడ్జిలు నిర్ణయించి మాకు తొందరగా మాకు ప్రజలకు, ఈ సోమనాథ్ నగర్ వాసులకు, తపోనగర్ వాసులకు, ఈ కాలనీ వాసులకు అందరికీ కొంత అనుకూలంగా మీరు చేయిస్తారని మేము చాలా ఆశిస్తున్నాం సార్. దయచేసి మీరు ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించుకొని మాకు తొందరగా తయారు చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అంటే ముఖ్యంగా ఇక్కడ ఇప్పుడు ఇబ్బంది ఎలా ఉంటుంది వర్షం వస్తే? ఎందుకంటే ఈ వర్షపు నీళ్ళందు కూడా బ్రిడ్జి మీద నుంచి పైన వచ్చి ఇళ్ళలేకపోతే గతంలో సార్ మేము గతంలో ఉన్న ఎంపీ గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ పశ్చిమలో ఈ నీళ్ళన్నీ పైనుంచి నీళ్ళు వచ్చి ఇళ్ళలోకి పోయినాయి. మోకాట్లోతు పైన, నడుములోతు పైన నీళ్ళు ఇళ్ళలోకి పోయినాయి. ఈ వంక పైన అయితే చెప్పే కాదు దీన్ని. ట్రాఫిక్ మొత్తం నీళ్ళన్నీ కనీసం అంటే మనిషి పోయేంత బ్రిడ్జి కూడా కింద పడిపోయింది. అప్పట్లోనే అప్పుడున్న
ఎమ్మెల్యే గారిని అడిగినాం, మేము చేస్తామని చెప్పినారు. ఇంతవరకు వాళ్ళు ఏం పట్టించుకోలే. వాళ్ళు ప్రభుత్వం వెళ్ళిపోయి కాబట్టి మళ్ళీ మీ ప్రభుత్వంలో మీరు చేస్తామన్నారు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మాకు మీద ఇచ్చేసి మాకు తొందరగా మాకు బ్రిడ్జిలు తయారు చేయాలని కోరుకుంటున్నాం సార్. ఈ నీళ్ళకి మాకు చాలా ఇబ్బంది. రాబోయే రోజుల్లో వర్షాలు వచ్చే సూచనలు ఉంటాయి. నీళ్ళు వచ్చాయంటే ఇంకా టౌన్లోకి పోవాలంటే మళ్ళీ ఇట్లా బైపాస్ అట్లా పోవాలా, పీటీసీ ద్వారా పోవాలా, చాలా లాంగ్ అవుతుంది. ఈ 2 బ్రిడ్జీలు తొందరగా మాకు ముగిస్తారని మేము కోరుకుంటున్నాం సార్. అన్న ఏం చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు ఈ బ్రిడ్జి ఉంటే కనుక ట్రాఫిక్, ఎందుకంటే టౌన్లోకి వెళ్ళాలంటే ఇంక ఇదే ప్రధాన రోడ్డు, ఎందుకంటే బైపాస్ నుంచి ఈ బ్రిడ్జిలు నిర్మిస్తే మీకు ఎంత మేరకు ఉపయోగం? ఈ బ్రిడ్జి మేము నిర్మించే దానికోసము ఇంతకుముందు గత ప్రభుత్వం ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారిని చాలాసార్లు మేము రిక్వెస్ట్ చేసుకున్నాము. కానీ చేస్తాం అని అనుకోవడంలోనే 5 ఏళ్ల కాలం అయిపోయింది. 5 ఏళ్ల కాలం అయిపోయిన తర్వాత మరి మన కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు, మన ఎంపీ గారు, ఇప్పుడు టీడీపీ వాళ్ళు వచ్చే ప్రచారానికి వచ్చినప్పుడు మేము ఇట్లా ఉంది అని అంటే మా ప్రభుత్వం వస్తానే మేము వెంటనే మేము బ్రిడ్జిను రోడ్డు చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చినారు. అట్లాగనే ఈ బ్రిడ్జిలో పోవాలంటే స్కూల్ టైంలో కావాలంటే ఎప్పుడైనా స్కూల్ టైంలో కానీ, సాయంకాలం స్కూల్ టైం కానీ, పెద్ద స్కూల్ టైం కానీ స్కూల్ పిల్లలు పోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. ఒక వెహికల్ వస్తే ఒక వెహికల్ పోవడానికి దారి లేకోకుండా అక్కడ 10-15 నిమిషాలు స్టాప్ అయిపోతున్నాయి. కాబట్టి ఈ బ్రిడ్జిని దయచేసి డబుల్ బ్రిడ్జి చేసేసి రోడ్డుని కూడా రిపేర్ చేసేయచ్చు. అట్లాగే ఈ రోడ్లో ఆటోలో పోవడానికి ఎవరైనా ప్రెగ్నెంట్స్ లేడీస్ వాళ్ళని తీసుకొని పోవడానికి కూడా మాకు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది రోడ్డు. వాళ్ళు ఇక్కడే డెలివరీ అవుతారేమో అనే తట్టు ఉంది మాకు ఇక్కడ. కానీ దయచేసి మీరు రాజకీయ నాయకులు, మన ఎంపీ కానీ ఎమ్మెల్యే గారు కానీ దయచేసి ఈ రోడ్డు మీద, అట్లాగే రజకనగర్లో కూడా మళ్ళీ రీసెంట్గా నీళ్ళు వచ్చినాయి. ఎమ్మెల్యే గారు కూడా వచ్చి చూసినారు, ఎంపీ గారు కూడా వచ్చి చూసినారు. కానీ అదేమో కొద్దిగా చేసినారు. ఆ నీళ్ళు వచ్చినప్పుడు మాత్రం వస్తారు, వచ్చి చూస్తారు, పోతారు. దాని మీద మళ్ళీ ఏం శ్రద్ధ పట్టించుకోవడం లేదు. కాబట్టి దయచేసి ఈ కింద వంక దాన్ని డ్రైనేజ్ లేకుండా మొత్తం పూర్తి చేసినారు. రంగానే అతను దాన్ని పూర్తి చేసినారు. ఆ పూర్చిన దాన్ని మీరు ఇది చేసేసి మాకు కలవర్ట్ చేసేసి సైడ్ వాల్ కట్టించాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాము. అంత తప్ప మేమేం ఇంకా మిమ్మల్ని అడగడింది ఏం లేదు. దయచేసి మీరు ఆ సైడ్ వాల్ కట్టించేసి రోడ్డు బ్రిడ్జీలు 2 బ్రిడ్జీలను మాకు రజకనగర్లో సైడ్ వాల్ కట్టించమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాము. దయచేసి ఈ 2 చేయండి మాకు అని అడుగుతున్నాము. మొత్తం మీద అయితే మాత్రం చూడొచ్చు పరిస్థితులు, ఎందుకంటే కాలువకి సంబంధించి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. ముఖ్యంగా 2 బ్రిడ్జిలు కూడా నిర్మిస్తే ఖచ్చితంగా ఇక్కడ ప్రాంత ప్రజలు ఏమాత్రం ఇబ్బంది పడే అవసరం ఉండదు. ముఖ్యంగా ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు మాత్రం ఇళ్లలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అయితే ఇప్పటికైతే చిన్న బ్రిడ్జిలు ఇవి ఒక వెహికల్ వస్తే ఇంకో వెహికల్ ఆపుకోవాల్సిన పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ చాలా ఇబ్బందులు పడుతున్నాం. కాబట్టి గత ప్రభుత్వంలో పాలకులను కూడా రిక్వెస్ట్ చేశాం, అప్పుడు పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఎస్పెషల్లీ ఇప్పుడు అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కూడా ప్రచారంలో భాగంగా ఇక్కడ మేము గెలిచిన వెంటనే ఖచ్చితంగా ఇక్కడ మేము ఏదైతే ఉందో 2 బ్రిడ్జ్లను కూడా కంప్లీట్ చేస్తామని చెప్పినటువంటి నేపథ్యం, దయచేసి ఇది ఒక రిక్వెస్ట్ మేము వేడుకుంటున్నటువంటి నేపథ్యం. ఇవి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తే ఈ ప్రాంత ప్రజలకి ఎంతో మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి నేపథ్యంలో కాలనీల్లో మాత్రం పూర్తిగా నిండిపోయే పరిస్థితి. కాబట్టి ఈ కల్వర్ట్లు ఖచ్చితంగా కంప్లీట్ అయితే మాత్రం ఇక్కడ సమస్యలు అనేటివి ఉండవు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఏదైతే ఉందో 2 బ్రిడ్జ్లను ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా కంప్లీట్ చేస్తే మాత్రం మాకు మేలు చేసిన వారు అవుతారని చెప్పేసి ఈ కాలనీ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లకి నాయుడు, RTV అనంతపురం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.